హలో నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు V3 న్యూస్. నా పేరు కింగ్ సతీష్. బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా. చిన్న పిల్ల కాలువలా తయారై ఇప్పుడు సముద్రం అంతా ఎదిగిపోయింది అది. సో దీనికి ముఖ్య కారణం ఎవరనేది మనం కొన్ని రోజులుగా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము. హర్ష సాయి, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, ఇంకా యాంకర్స్ విషయానికి వస్తే రీతు చౌదరి, యాంకర్ శ్యామ్లా గారు, ఇట్లా ఎంతో మంది యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బెట్టింగ్ వలలోకి లాగుతున్నారు. సో ఇది చిన్నగా మొదలై ఇప్పుడు ఎవరు ఊహించని రేంజ్కి ఎదిగిపోయింది. దీనివల్ల ఏంటంటే చదువుకున్న యూత్ జీవితంలో తొందరగా సెటిల్ కావాలి, ఎట్లయినా సరే నేను సంపాదించాలని ఒక ఆశ పడి ఉడుకు రక్తంతో ఏదో 1000 రూపాయలతోనో 10,000తోనో మొదలుపెట్టి మనం లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని ఆశ పడి ఉన్నాయన్నీ పోగొట్టుకుని చివరికి ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మీరు నమ్మండి నమ్మకండి, దాదాపు 1800 మంది ఈ 6 నెలల్లో ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కొంతమంది అప్పులు చేసి ఈ మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారు. అట్లనే వాళ్ళ ఫ్యామిలీ పరువు తీస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని ఫ్యామిలీని బాధపెడితే, కొంతమంది అప్పులు చేసి పరువులు తీస్తున్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు దీనికి కారణం ఎవరు? ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఒక 10 మంది తలుచుకోండి ఇంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారా అనేది మనం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మనతో ఆచార్య కృష్ణ గారు ఉన్నారు. సో ఆయనకి తెలిసిన ఎంతో మంది వాళ్ళ రిలేషన్స్లో, వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఈ బెట్టింగ్ వలలో పడి జీవితాలు అయితే నాశనం చేసుకున్నారు. సో వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే కృష్ణ గారు. సో చెప్పండి సార్, మీరు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వింటానే ఉన్నారు, మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, సీరియల్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. సో ఎంతో మంది ఫాలోవర్స్ మీకు కూడా ఉన్నారు. సో ఈ సన్నీ యాదవ్, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్, ఈ రీతు చౌదరి, విష్ణుప్రియ, ఈ యాంకర్ శ్యామ్లా గారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా మంది యువత జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది ఎంతవరకు పోయిద్ది అనేది మనకి అంతు కూడా చిక్కట్లేదు. దీని గురించి మీరు ఏమంటున్నారు? అయితే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతకుముందు చాలా ఇంకా ఎక్కువ ఉండేటివి. అలా కొంతమంది తగ్గించుకుంటూ వచ్చారు. బట్ దీన్ని ఎక్కువగా అడ్వర్టైజ్ చేసింది ఎవరు అంటే సెలబ్రిటీస్. సో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు దీనివల్ల నష్టాలు ఏమున్నాయో తెలిసినప్పటికీ కూడా కొంచెం ఫేమ్ ఉండగా వీళ్ళకి ఇవ్వడము, ఆ డబ్బు ఆశకి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా దీన్ని అడ్వైస్ చేయడం జరిగింది. సో దీనివల్ల బాగా నష్టపోతుంది ఎవరంటే కామన్ పీపుల్స్. వీళ్ళు ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, ఓవర్ నైట్లో మనం ఇన్కమ్ సంపాదించవచ్చు అని ఆ ఆశకి వీళ్ళు పెట్టడం వెళ్తుంది. ఏ యాప్ అయినా కానీ 10 రూపాయలకి 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే వాడు యాప్ ఎందుకు పెట్టుకుంటాడు? సో ఇది తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ 10 రూపాయల మీద 100 రూపాయలు వస్తాయన్న ఆశతో ఈ బెట్టింగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏ కంపెనీ కూడా రూపాయి తీసుకోవాలని చూస్తుంది తప్పించి రూపాయి ఇవ్వాలని ఏ కంపెనీ స్టార్ట్ చేయదు. సో అది తెలుసుకోకుండా చాలామంది ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారండి. మీకు ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంటే మీరు దాన్ని డెవలప్ చేయడం వల్ల చాలామంది మిమ్మల్ని నమ్మడం వల్ల మిమ్మల్ని చూసి వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆడేస్తున్నారు. సో ఇది చాలా తప్పు. వాళ్ళు తప్పు చేయడం కాదు సార్, మీకు లైక్ చెప్తాను. ఇప్పుడు నేను ఈ మొబైల్ కొనాలనుకుంటే 1,50,000 అవుతుంది. సో ఈ సన్నీ యాదవ్ అనేవాడు ఉంటాడు కదా, ఏదైనా షోరూమ్కి వెళ్తాడు. షోరూమ్కి వెళ్ళి నేను ఈ మొబైల్ కొనాలనుకుంటే మీరు 1,50,000 ఖర్చు పెట్టాలి. అదే నేను ఒక 5,000 10,000 పెట్టేస్తే చాలని మనందరికి లైవ్ లో పెట్టేసి చూపిస్తాడు. ఆ పెట్టేసి చూపించినప్పుడు అతనికి ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ తో మొబైల్ కొంటాడు. సేమ్ అలాగే ల్యాప్టాప్ కొనాలనుకున్నా, బైక్ కొనాలనుకున్నా, ఏం కొనకు నేను ఒక గేమ్ ఆడాను కొనేసాను అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్. అంటే మీరు కూడా ఒక గేమ్ ఆడండి కొనేసేయండి అని చెప్పేసి అమ్మాయికుల్ని మోసం చేస్తారు. ఇంకా లోకల్ బాయ్ నాని ఉంటాడు, వాళ్ళ వైఫ్ ఉంటది, బావా నాకు 2 తులాలు బంగారం కావాలంటారు. 2 తులాలు ఏంటి, 4 తులాలు తీసుకుంటే అన్ని డబ్బులు ఎక్కడే బావ అంటే ఆగవే అని చెప్పేసి ఒక గేమ్ ఆడుతుంది. ఒక గేమ్ ఆడినప్పుడు డబ్బులు వస్తాయి, ఇగో 4 తులాలు కదా 5 తులాలు కొనుక్కో అంటారు. ఇదంతా చూసి పాప అమాయకులు, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఆశ అనేది మనిషికి ఉంటుంది. అయ్యో మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వీళ్ళందరికీ వస్తున్నాయి కదా మనకెందుకు రావు అనేసి వీళ్ళు అందులో దూరుతున్నారు. వీళ్ళు ఎలా అలవాటు చేస్తారంటే ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు, ఫర్ సపోజ్ మనం ఈ రోజు ఒక 1000 రూపాయలు పెట్టామనుకోండి, మనకి ఇమ్మీడియట్ గా మనకి 10,000 వస్తాయి. బట్ ఆ 10,000 మనం డ్రా చేయడం కుదరదు. మనకి అమౌంట్ లో వచ్చినట్టు చూపించింది కానీ అది మనది కాదు. సో ఆ 10,000కి ఆడు మళ్ళీ బోనస్ ఇస్తాడు. ఈ 10,000 పెట్టి నువ్వు ఆడితే నీకు ఇంత బోనస్ ఒక 25,000 అలా వచ్చింది అంటే ఇప్పుడు ఆ 10,000 రిఫరల్ కోడ్ ఒకటి కూడా యూజ్ చేస్తారు కదా, ఇంకో మందిని యాడ్ చేసుకునేటట్టు. 10,000 కూడా మన సొంతే కాదు కదా, వచ్చినాయి కదా, మంది 1,000 రూపాయలు కదా, పోతే 1,000 పోద్ది అని చెప్పేసి వీడేం చేస్తాడు, ఆ 10,000 ఆ 1,000 కలిపేసి మళ్ళా పెట్టి పెడితే ఈసారి 25,000 వస్తాయి. అబ్బో ఇదేదో చాలా బాగుంది అనుకుని ఒక ఆశ పడుద్ది.
ఇప్పుడు ఆ 25,000 పెట్టి మళ్ళీ ఇంకో పెట్టేస్తే ₹1,00,000 వస్తాయి. అయ్యా ₹1,00,000 వచ్చినాయి కదా అనుకుంటాడు. టోటల్ ఈ 1,00,000 వేస్తాడు. ఈ 1,00,000 వేయగానే అది పోతుంది, మొత్తం జీరోకి వస్తాడు. నిన్న మొన్న వచ్చినాయి, ఈ రోజు నా టైం బాగాలేదు అనుకుంటా అందుకే పోయిందని చెప్పేసి మళ్ళీ వీడి దగ్గర ఉన్న ఇంకో 10,000 లేదంటే 1,00,000 పోయింది కదా, 1,00,000కి 1,00,000 పెడదాం, 1,00,000 వచ్చిందని ఇంకో 1,00,000 పెడతాడు. అది పోద్ది, ఉడికి రత్తం ఆగదు. సరే అని చెప్పి ఇంట్లోనో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెస్తాడు. 2,00,000 పోయినాయి కదా అని 2,00,000. సో ఇలాగా వీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి మొదటి 2-3 గేముల్లో అలవాటు చేసేసి ఆ మాయలోకి తీసుకెళ్లిపోయి తర్వాత లక్షలు దోషేస్తున్నారు. సో ఇది తెలియని అమాయకులు మోసపోతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? అదే చెప్తున్నానండి నేను కూడా. ఎవరైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఈ రిఫరెన్స్ ఎవరైతే ఇస్తున్నారో, ముందు ఏదైతే ఇప్పుడు వచ్చి సజ్జనార్ కానీ ఇంకెవరైతే పోలీసు వాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరూ దొరికిపోయారు. సో ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా వెనకాడట్లే. సో ఇదే పని ఫస్టే చేసి ఉంటే చాలామంది లైఫ్లు అక్కడ చనిపోయేటి వరకు వెళ్ళేది కాదేమో, చాలామంది ఇంకా బతికే ఛాన్స్ ఉండేది. సో ఇప్పటికే లేట్ అయింది. ఎనీవేస్ ఇప్పటికైనా కానీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా వీళ్ళ మీద నిఘా ఉంచారు. చాలా గట్టిగా చెప్పడం జరిగింది, ఎవరిని వదిలే ఛాన్సే లేదు. వాళ్ళు వీడియోలు పెట్టి డిలీట్ చేసినా పట్టుకుంటారు ఖచ్చితంగా. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే తప్పదు. ఇదైతే కరెక్ట్. సో ఇదే పని ఫస్ట్ చేస్తే చాలా వరకు కొంతమంది ప్రాణాలు కానీ అమౌంట్ కానీ సేఫ్ అయ్యేదేమో అని నేను అనిపించింది. సో ఇప్పటికైనా ఓకే, బట్ ఎవరు కూడా ఈ తప్పు చేయకండి, బెట్టింగ్ యాప్స్ని నమ్మకండి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో కూడా ఇట్లా అన్యాయంగా కొంతమంది చనిపోయారని కూడా నేను విన్నాను. అవును సార్, అది ఎట్లా అయింది, ఎంత అమౌంట్ పోగొట్టుకున్నారు వాళ్ళు? ఇలానే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఈ ఏదైతే గేమ్స్ ఉంటాయో క్రికెట్ మ్యాచ్ మీద బెట్టింగ్ అని చెప్పేసి వేసాడంట. సో ఫస్ట్ ఇలా 10 అని, తర్వాత 20,000 అని దొరికిన అమౌంట్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగడము, అమౌంట్ మీద పెట్టడం. ఈ అమౌంట్ మళ్ళీ రిటర్న్ రాకపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ వస్తుందేమో అని పెట్టుకుని వెళ్ళిపోయాడు. అలా లక్షల్లో అప్పు అయిపోయాడు. ఇప్పుడు చాలా తీవ్రమైన పరిస్థితి వాళ్ళది. సో అటు ఇన్కమ్ సోర్స్ లేక, అటు జాబ్ పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అయినా కానీ నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను విన్నాను సార్, మొన్న మా ఫ్రెండ్ కాలేజ్ చెప్పాడు ఖమ్మంలో, జస్ట్ 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి 8 లక్షల రూపాయలు బెట్టింగ్ ఆడాడంట, ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ కి తెలియకుండా. సో వాళ్ళు బాగా ఉన్నోళ్ళే. 8 లక్షలు అనేది వాళ్ళ పేరెంట్స్ కి చాలా చిన్న అమౌంట్, బట్ ఆ అబ్బాయికి పెద్ద అమౌంటే కదా. ఈ విషయం ఇంట్లో చెప్తే మమ్మీ డాడీకి తెలిస్తే ఎక్కడ కొడతారో ఏం చేస్తారో అనే భయానికి అక్కడ నియర్ లో ఉన్న చెరువులో దూకి అబ్బాయి చనిపోవడం జరిగింది. కనీసం ఆ విషయం ఇంట్లోకి చెప్పి, నాన్న నేను ఈ తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయను అని అడిగితే అట్లీస్ట్ 9వ తరగతి అంటే 15-16 ఏళ్ళ కుర్రోడు లైఫ్ ఎండ్ చేసుకున్నట్టే కదా ఈ బెట్టింగ్ వలలో పడి. సో ఇలా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీకు ఐడియా ఉండిద్ది, ఒకప్పుడు ఊర్లలో పేకాట అనేవారు, కొన్ని ఊర్లలో రమ్మి అంటారు, తీన్పత్తి అంటారు, కోటిపత్తి అంటారు. సో ఇట్లా ఆట ఆడి చాలా మంది జీవితాలు ఆ రోజుల్లో 100,000 లక్షలు అయితే లేవు, బట్ అప్పుడు అవే ఎక్కువ కాబట్టి అందులో నష్టపోయి ఇంకా ఉన్న ఊర్లలో బతకలేక ఇలాగ హైదరాబాదు, మన బెంగళూరు లాంటి సిటీలకు వారసు వచ్చేసారు. ఇప్పుడు అదే వారసత్వం కొనసాగుతుందా అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే మొబైలే ప్రపంచం అండి, మొత్తం మొబైల్లో, ఈ మొబైల్ ద్వారా అన్ని ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ప్యాకెట్ ఆడాలన్నా మనకు ఒక 2-3 ఉండాలి, బట్ ఈ మొబైల్లో చాలు, మనం ఎక్కడున్నైనా ఏ టైంలోనే ఆడుకోవచ్చు. సో ఇదైతే చాలా తప్పు జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఇలాంటి వాటికి, చిన్నపిల్లలు మా ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, పేరెంట్స్ అనేది కూడా చిన్నపిల్లలు కానీ లేదంటే మీ కొడుకులు వాళ్ళు డిగ్రీ చదివిలోనైనా సరే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎప్పుడు మొబైల్ లోకి వెళ్తున్నారు అనేది మీరు కొంచెమైనా మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. చనిపోయిన తర్వాత ఏడిస్తే ఏం రాదు కదా, ఏంట్రా నాన్న ఎందుకు అలా ఉన్నావు అని మనం ఒక మాట పలకరిస్తే వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. అలాగే మనం కొంతమంది ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ మొబైల్స్ ని ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు చూడాలి. అది చెక్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతారు. అదే మా పేరెంట్స్ చెక్ చేస్తారన్న ఒక ఉద్దేశంతోనైనా దాంట్లో ఉంచుకోకుండానే చేస్తుండదు, కొంత కాకపోతే కొంతనైనా. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే జరుగుతున్న ఏదైతే జరుగుతున్నాయో వాటి మీద పోలీసు వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. సో బెటర్, ఇప్పటికైతే బెటర్. సరే, ఇప్పుడు మనం ఎంతసేపు చూసినా ఈ యూట్యూబ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసామనే మాట్లాడుకుంటున్నాం, కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ యాడ్స్ అనేది చేయడం జరిగింది. లైక్ కొంతమంది క్రికెటర్స్, బాగా పేరున్న హీరోస్, అది తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి, బట్ వాళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లేదు, వాళ్ళని ఎవరు ఎందుకు ఏం చేయట్లేదు, ఈ యూట్యూబర్స్ మీద ఎందుకు పడుతున్నారు? అసలు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే ఏం లేదు. రిఫరెన్స్ చేయడము, ఇది అడ్వైస్ చేయడము అన్నది అయితే తప్పు. దాని తప్పు ఎవరైనా తప్పే, ఆ సెలబ్రిటీ అయినా ఎవరైనా కామన్ మ్యాన్ అయినా తప్పు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే,
సెలబ్రిటీస్ ఎవరైతే చేస్తున్నారో అది కొంచెం లీగల్గా ఉంటుంది, ఓకే. నాన్ లీగల్గా కాకుండా కొంచెం లీగల్గా ఉంటుంది. వాళ్ళకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్తో వాళ్ళు కొన్ని అప్రోచ్ అయ్యి వాటిని యాడ్ చేస్తారు, అడ్వర్ట్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆన్లైన్లో చేస్తున్నారో, ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకొన్ని యాప్స్ ద్వారా టెలిగ్రామ్స్ ద్వారా చేస్తున్నారు కదా, ఇవి అన్నీ ఇలీగల్గా ఉండవు, ఇవి ఇలీగల్ కాదు. సో నాన్ ఇలీగల్ కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కొంచెం ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఇవి కొంచెం లీగల్గా ఉన్నాయి. సో లీగల్కి కొంచెం ఇలీగల్కి చాలా డిఫరెంట్ కాబట్టి, లీగల్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళని జల్దీ, అంటే లీగల్ అంటే దానికి సమ్ లిమిట్ ఉంటుంది, అమౌంట్ కొంచెం లిమిట్ చూసుకొని చేస్తున్నారని తెలుసు. సో అది దాని కాబట్టి అంత జల్దీ అటాక్ అవ్వకపోవచ్చు మేబీ. సార్ ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా కూడా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పుకుంటున్నాము. చాలా మంది సెలబ్రిటీస్ లైక్ క్రికెటర్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, అది తెలుగు వాళ్ళు కానివ్వండి, హిందీ వాళ్ళు కానివ్వండి, అట్లాగే హీరోయిన్స్, సినిమా హీరోస్ అందరూ కూడా ఈ బెట్టింగ్స్ యాప్ గురించి ప్రమోట్ చేస్తారు. బట్ వాళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లేదు, వీళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు, అసలు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? యా, ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ ఇలీగల్ అని ఉంటాయి. ఓకే. ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేది ఏదైనా కానీ ఇల్లీగల్గా వెళ్ళరు, వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యి వెళ్తారు. లీగల్ అంటే ఏంటి సార్, దానివల్ల ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా? అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా సమ్ గేమ్ గురించి ఇచ్చినప్పుడు దానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది, అంటే పర్టికులర్గా ఇంతకంటే వాళ్ళు దాటరు. సో అది లిమిట్లో ఉంటుంది, లిమిట్లో. దానికి ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్కి. సో అది లీగల్. ఇల్లీగల్ అంటే వీళ్ళు ఎన్ని అడ్వర్టైజ్ చేసినా ఏం చేసినా ఇల్లీగల్గా వీళ్ళు ట్యాక్స్ వెళ్ళదు, ఏం వెళ్ళదు. తర్వాత వీళ్ళది ఏంటంటే అన్లిమిటెడ్, దీంట్లో ఎక్కువ అమౌంట్ చూపించడము, ఇష్టం వచ్చి కోర్టు రావడం అని చూపించడము, ఇది చాలా తప్పు అనమాట. సో ఇది కూడా తప్పే, బట్ దీన్ని కొంచెం లీగల్ గా చెప్పొచ్చు. అది కొంచెం చిన్న తప్పు, ఇది కొంచెం పెద్ద తప్పు. ఎందుకంటే ఈ యూట్యూబ్ లో నిజంగా డైరెక్ట్ గా వచ్చినట్టు మనకి వచ్చినట్టు చూపించేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సెలబ్రిటీలు జస్ట్ ఇది ఒక యాప్ ఉందని చెప్తున్నారు, నేను ఆడాను, నేను గెలుచుకున్నాను చూపించేస్తున్నారు. జస్ట్ వీళ్ళు అడ్వైస్ చేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అదే పనిగా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అది చాలా తప్పు. సో ఇక్కడ అమౌంట్ 10 రూపాయలు అయితే ఇక్కడ 100 రూపాయల్లో చూపించేస్తున్నారు. దీనికి ఎక్కువ ఆశపడిపోతున్నారు జనాలు. సో అది తప్పు. సో ఎవరు సెలబ్రిటీ కూడా అంత ఈజీగా ప్రమోట్ చేయరు. సో వాళ్ళు ఖచ్చితంగా అది లీగల్గా వెళ్ళే దాన్ని ప్రొసీడ్ అవుతారు. సార్ లీగల్గా ఉన్నది ఏంటంటే ఆడిన వాడు ట్యాక్స్ కడతాడు, గెలిచిన వాడు ఓడిన వాడు ట్యాక్స్ కడతాడు, ప్రమోట్ చేసిన వాళ్ళు వచ్చిన డబ్బులతో కూడా ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి అది ఒక లిమిట్ ఉంది కాబట్టి 5,000 10,000 అది కొంచెం, అది కూడా క్రైమే, బట్ అది కొంచెం చూసి చూడలేదు. ఇదేంటంటే మనకి నైట్ లక్షల్లో కోట్లలో పోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన యూత్ అందరికి? నేనేం చెప్తున్నా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. కష్టమో సుఖమో చిన్న పని అయినా పర్లేదు, జాబ్ చేసి సంపాదించిన దాంట్లోనే తృప్తి ఉంటుంది. ఈ యాప్స్ జోలికి వెళ్ళకండి. దయచేసి మీ ఫ్యామిలీస్ని మీరు కాపాడుకోండి. నేను మా V3 ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే 2వ తరగతి చదివిన లోకల్ బాయ్ నాని ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. బంగ్లా కొన్నాడు, 2 కార్లు ఉన్నాయి, 3 ఐఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నుంచే వచ్చినాయి. మీరు అతని ఫాలో అవ్వడం వల్ల వచ్చినాయి. సో 2వ తరగతి చదివినోడు బెట్టింగ్ చేసి ప్రమోట్ చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. మరి మీరు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, వాడి మాటలు విని సిగ్గు లేకుండా మీరు ఆడుతున్నారు, లక్షలు మీరు పోగొట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ చదువు లేనోడు తెలివిగా వాడి జీవితంలో సక్సెస్ అయ్యాడు. బట్ అది రాంగ్ రూట్ కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, 10 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎవరికైనా సరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఐదర్ కష్టపడండి, లేదంటే స్మార్ట్ వర్క్ అంటారు, అంటే బ్రెయిన్ తో చేసే పని. మనము 10 మందికి చెప్పి పని చేయించి దాని ద్వారా కూడా కోట్లు సంపాదించవచ్చు. లైక్ మీరు చాలా యాప్స్ చూస్తున్నారు, ఊబర్ కానీ, ఓలా కానీ, జొమాటో కానీ, వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగి కష్టపడరు కదా, పైన ఒకడు మెయింటైన్ చేస్తారు, అదంతా స్మార్ట్ వర్క్ అంటారు. అట్లయినా ట్రై చేయండి. కానీ నేను 20 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయి, కోటి రూపాయలు వస్తాయని మీరు అత్యాశకు పోతే మీ జీవితాలే నాశనం అవుతున్నాయి. మీ జీవితం మీరు నాశనం చేసుకోవడం కాకుండా మీ పేరెంట్స్ పరువైన తీస్తున్నారు, లేదంటే జీవితంతో మీరు సచ్చి వాళ్ళకి నరకమైన మిగులుస్తున్నారు. సో మా V3 ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నదే, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఎవ్వరు వెళ్ళొద్దు. ఎవ్వడు కూడా ఫ్రీగా రూపాయి ఇవ్వడు. ఇస్తారంటే మీరు ఎలా నమ్ముతారనేది మీరే ఆలోచించుకోండి. సో అదే అండి ఈరోజు విశేషం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Bye-bye. Thank you.